ఏం జరిగిందంటే శనివారం లక్ష్మీవారం తెల్లవారి మార్నింగ్ 4 గంటలకు బోట్ వెళ్ళింది. మార్నింగ్ 4 గంటలకు బోట్ వెళ్తే శనివారం వచ్చేస్తుందని 2:30కి ఫోన్ చేశారు. బోట్ వచ్చేస్తుందని ఫోన్ చేశారు. ఫోన్ చేసేస్తే సరే గంటలో వచ్చేస్తామని ఫోన్ చేశారు. అంతే గంటలో వచ్చేస్తామని ఫోన్ చేస్తే మళ్ళీ ఎక్స్ట్రా ఆచి చికెన్ మసాలా మళ్ళా 3:20కి ఇలాగ ఫోన్ చేస్తే మరి ఫోన్లు అవ్వట్లేదు. ఫోన్ లేకపోతే అక్కడ నుంచి ఏడు కావట్లేదు. అప్పుడు గంటలో వచ్చేసిన బోట్ ఇంకా రాలేదు. ఏంటంటే మేము కొజ్జాలు పడిపోతాం ఇంటికాడ. ఎవరికి ఫోన్ చేసినా రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. బోట్లోకి చేసిన 5 ఫోన్లు ఉన్నాయి కానీ 5 ఫోన్లు చేసినా సరే ఫోన్లు అవ్వట్లేదు. ఫోన్ లేకపోతే అలా చూసాం. సాయంత్రం వరకు అలా చూసాం. 9 గంటల వరకు చూస్తే అప్పుడు ఏంచో జానకిరాముడు మాకు వాళ్ళకి తెలియదు కదా, అతను ఇంకో దగ్గర ఉంటే అక్కడ నాకు అతను పిలిపించారు. అక్కడికి మా ఈదికేసి పిలిపిస్తే అతనికి చెప్తే మరి అతను ఎవరికి ఫోన్ చేశారు ఏడు చేశారు మాకు తెలియదు. తెల్లవారిన దాకా ఎవరింటికి మళ్ళీ 12 గంటల దాకా అక్కడ ఉన్నాం. జవరి తోట 12 గంటల దాకా అక్కడ ఉన్నాం. అలా తెల్లారితో అందరూ అక్కడే ఉన్నాం వర్షంలోను నైట్. ఆ వర్షం నుంచి తెల్లవారించి ఇక్కడికి వచ్చాము. జట్టుకి వచ్చేసి మరి కంప్లైంట్ ఎలా ఇచ్చారు మరి నాకు తెలియదు. అప్పుడు ఏంచి అక్కడ కూర్చుంది ఏడీ ఆఫీస్ దగ్గర కూర్చుంది. అక్కడ కూర్చుంటే లాయన్ జరగదని మళ్ళీ ఊని ఆఫీస్కి వచ్చాం. ఊని ఆఫీస్కి వచ్చేసి అప్పుడు ఏంచి ఊని ఆఫీస్ పెద్దలు ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు కలిసాం సార్. కొంచెం మాకు మామూలు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే అంత మా ఫ్యామిలీ కాబట్టి కొంచెం షాక్ గురయ్యాడు. అంతే ఏదో షాక్లో అలా ఉన్నట్టున్నారు. అలా అలా మెల్లి మాట్లాడుతున్నారు. అతను ఏం జరిగిందంటే బోర్డు ఒత్తుండగా 3:30 లోపు బోర్డు తెరబడిపోయిందంట. మాకు ఫోన్ చేసిన వెంటనే బోర్డు తెరబడిపోయిందంట. ఫోన్ చేసిన వెంటనే బోర్డు తెరబడిపోయి అలాగా బోర్డు కింద అతను ఇంకో అబ్బాయి ఉండిపోయాడంట, మా బాగారు అబ్బాయి. ఆ ఉండిపోయిన తర్వాత ఈ 6 పైకి ఎక్కారంట. పైకి ఎక్కిన తర్వాత ఇంకోళ్ళు అతనని చెప్తే అతను ఉండిపోయారంట. అతను ఉండిపోతే ఇంకా తక్కువ ఉంటారు. ఇంకా మా పెద్దబాగారే ఇంకా నేను రానని అతను అనేసాడంట. అతను ఉండిపోయిన తర్వాత మిగతా 4 మా ఆయన గారు ఇంకా మిగతా 4 వస్తుంటే వాళ్ళు కూడా మా ఆయన గారు వెనకాతలు వస్తున్నారేమో అనుకున్నాను. వాళ్ళు చెప్తే ఫేవర్ చేసి వాళ్ళు కూడా రాలేదంట వెనకాతలు. ఇతను కూడా ఉండిపోయాడంట. ఉండిపోతే అప్పుడు ఏం చేసి షిప్ యాంకర్ కింద వెళ్ళిపోయాడంట. ఆ షిప్పే తోడు పట్టుకుని అయితే అయినా సరే పట్టించేసుకోవట్లేదంట. చూడట్లేదు వాళ్ళు ఒడిశా దిక్కుపడడం వల్ల. చూడకపోతే వెనక ఒంటి మీద బని వెళ్ళిప్పేసి పైకి ఇలా తిప్పాడంట. తిప్పితే అప్పుడు వాళ్ళు చూసారంట. చూసాలో ఇయ్యాలు వేసేసి నాగారంట. ఆచి చికెన్ మసాలా.